హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. ఈ వీడియో వచ్చేసి మనకి క్లాస్ 10 జాగ్రఫీలో చాప్టర్ 5. ఈ చాప్టర్ పేరు మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. మినరల్స్ అంటే తెలుగులో ఖనిజాలు అనే అర్థం. సో అసలు ఈ చాప్టర్లో మనకి మెయిన్గా దేని గురించి చెప్తారంటే అసలు మినరల్స్ అంటే ఏంటి, అవి మన ఎర్త్లో మనకి అవి ఎక్కడ లభిస్తాయి, అండ్ మినరల్స్ లేకపోతే మన లైఫ్ ఉంటుందా లేదా, అండ్ అలాగే మనకి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేవి వేరియస్ డౌట్స్ అన్నీ మనకి ఈ చాప్టర్లో క్లియర్ కాబోతున్నాయి. సో ఫస్ట్లీ మనకి ఇక్కడ అసలు మినరల్స్ మనకి ఎక్కడ లభిస్తాయంటే మనకి స్టడీస్ ఏం చెప్తాయి, మన ఎర్త్స్ క్రస్ట్ ఏదైతే ఉందో దాని మీద మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ మినరల్స్ అనేవి మనకి డైరెక్ట్గా యూజ్ చేయడానికి లేకపోయినా కానీ మనము ఫస్ట్ వాటిని భూమిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తర్వాత వాటిని రీఫైన్ చేసుకొని మనము వాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ మనం అసలు ఎర్త్ క్రస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో మన ఎర్త్ని హాఫ్ కింద కట్ చేసి దాంట్లో నుంచి ఒక చిన్న పీస్ ఆఫ్ కేక్ లాగా మనము ఒక ముక్కను తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మన ఎర్త్ క్రస్ట్లో కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే ఇన్నర్ కోర్ ఉంటుంది, అవుటర్ కోర్ ఉంటుంది, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంటిల్ ఉంటుంది, అలాగే పైన వచ్చేసి మనకి క్రస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో మనకి ఎర్త్ క్రస్ట్లో మనకి ఏమేమి లభిస్తాయి అంటే మనకి ఇక్కడ ఓషన్స్ ఉంటాయి, అండ్ అలాగే ల్యాండ్ కూడా ఉంటుందన్నమాట. సో ఓషన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని ఓషన్ క్రస్ట్ అంటారు, అండ్ అలాగే మన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కాంటినెంటల్ క్రస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో ఈ క్రస్ట్ మీదనే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మినరల్స్ ఆర్ అన్ ఇండిస్పెన్సిబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అంటున్నారు. ఎందుకు అంటే మినరల్స్ లేనిదే మన లైఫ్లో అసలు జరగదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇండిస్పెన్సిబుల్ అంటే మనకి తెలుగులో అనివార్యమైనది అని చెప్పేసి అంటారు, ఆర్ ఇంగ్లీష్లో దానికి సినోనిమ్ చూసుకుంటే క్రూషియల్ ఆర్ కంపల్సరీ, నెసరీ అని చెప్పేసి అర్థం అనమాట. సో మన డే టు డే లైఫ్లో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అంటే మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వస్తువు కానీ ఇవన్నీ మినరల్స్ తయారై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్న పిన్ దగ్గర నుంచి చూసుకొని ఒక పెద్ద షిప్ దాకా అన్ని మినరల్స్తోనే తయారై ఉంటాయి అన్నమాట. దాంతోపాటుగా మనము ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే రైల్వేస్, రోడ్వేస్, అండ్ అలాగే చిన్న చిన్న మెషినరీలో ఇంప్లిమెంట్స్ కానీ కార్స్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనకి మినరల్స్తోనే తయారై ఉంటాయి అన్నమాట. సో మినరల్స్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి మనకి ఫర్దర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో వీటితో పాటుగా మనకి ఈవెన్ మనం తినే ఫుడ్లో కూడా మినరల్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాగే వాటర్లో కూడా మనకి బయట మినరల్ వాటర్ బాటిల్ కిన్లే అని చెప్పేసి ఆ విధంగా మనకి ఉంటాయి కదా. సో దాంట్లో ఏంటంటే వాడు 1 లీటర్కి 20 రూపీస్ 30 తీసుకొని కొన్ని మినరల్స్ యాడ్ చేసి ఉంటాయి అన్నమాట వాటర్లో, అందుకే అదే అంత కాస్ట్ ఉంటుంది. అదే కొన్ని బయట 20 రూపీస్కి మనకి 20 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది, మనకి డైలీ ఇళ్ళల్లో వాళ్ళు వచ్చి ఇస్తూ ఉంటారు కదా మినరల్ వాటర్ అని. అవి యాక్చువల్గా మినరల్ వాటర్ కాదు, జస్ట్ అవి ప్యూరిఫైడ్ వాటర్ అనమాట. ఎందుకంటే మినరల్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో మినరల్స్ ఏమి వేయరు, జస్ట్ వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తారు అనమాట. సో ఆ విధంగా మనకి డైలీ మనం ఏది చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ మనం మినరల్స్ యూజ్ చేస్తూనే ఉంటాం మన డే టు డే లైఫ్లో. సో మన లైవ్లీహుడ్ కానీ లేకపోతే డెకరేషన్ పర్పస్ కానీ ఫెస్టివల్స్ కానీ రిలీజియస్ అండ్ అదర్ సెరమోనియల్ రైట్స్కి కూడా మనము మినరల్స్ వాడుతూనే ఉంటాం. అండ్ మనకి ఫేమస్గా మనకి టూత్పేస్ట్ గురించి వస్తూ ఉంటుంది కదా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని చెప్పేసి. సో ఆ టూత్పేస్ట్లో ఇక మెయిన్గా ఇక ఉప్పు, కారం ఇవన్నీ కాకుండా అసలు మెయిన్గా టూత్పేస్ట్లో మనకి పళ్ళు మనకు అంత శుభ్రంగా క్లీన్ అవ్వడానికి సిలికా, లైమ్స్టోన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ అండ్ అదర్ ఫాస్ఫేట్ మినరల్స్ ఉండడం వల్ల మనకి పళ్ళు అనేవి చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. సో మన పళ్ళలో ఉన్న క్యావిటీస్ని ఇవి రెడ్యూస్ చేయడానికి మనము ఫ్లోరైడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఆ ఫ్లోరైడ్ మనకి ఫ్లోరైడ్ నుంచి తీయడం జరిగిందనమాట. అండ్ అలాగే మోస్ట్ టూత్పేస్ట్ ఆర్ మేడ్ వైట్ విత్ టైటానియం ఆక్సైడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో టైటానియం ఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఇక్కడ ఇచ్చిన 3 మినరల్స్ నుంచి తీయడం జరిగిందనమాట.
అండ్ అలాగే కొన్ని టూత్పేస్ట్లో ఉన్న స్పార్కిల్ కూడా మనకి మైకా వల్ల రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క లివింగ్ థింగ్కి మినరల్స్ అనేవి అవసరం అని చెప్పి అంటున్నారు. అండ్ అలాగే మన లైఫ్ ప్రాసెస్కి మినరల్స్ లేకుండా అది అసంభవం అని చెప్పి చెప్తున్నారు మనకి. ఆల్దో మనం డైలీ తీసుకునే ఫుడ్లో మనకి న్యూట్రియన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ అవి 99.7% అయినా కానీ మనం తీసుకునే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి 0.3% అయినా కానీ ఈ 0.3% ఎంత క్రూషియల్ అంటే ఇక్కడ మనకి వితౌట్ ఈ 0.3% మినరల్స్ మనం ఈ 99.7% ఉన్న న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నావో ఇవి ప్రాసెస్ చేయలేము మన బాడీలో అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు క్లియర్గా. సో మన బాడీలో ఇవి మిగతావి ఏమి యూటిలైజ్ చేయలేము వితౌట్ మినరల్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు అసలు జియాలజిస్ట్ అసలు మినరల్కి డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే మనకి మినరల్స్ ఆర్ హోమోజినస్ న్యాచురల్లీ అకరింగ్ సబ్స్టెన్స్ విత్ ఏ డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి సజాతీయంగా మన నేచర్లో అక్కరయ్యే ఒక సబ్స్టెన్స్ విత్ ఒక డిఫైనబుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద హార్డెస్ట్ డైమండ్ నుంచి తీసుకొని మనకి సాఫ్టెస్ట్ టాక్ వరకు మనకి మినరల్స్ అనేవి లభ్యమవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో మనందరికీ తెలుసు డైమండ్ ఎంత హార్డ్ ఉంటుంది. అండ్ అలాగే టాల్కమ్ పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ యూజ్ చేసే పాండ్స్ పౌడర్ కానీ ఇవన్నీ కానీ ఎంత సాఫ్ట్గా ఉంటాయో చూడండి. సో ఆ విధంగా మనకి నేచర్లో లభిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి రాళ్ళు అంటే రాక్స్ గురించి చూసుకున్నట్లయితే మనము రాక్స్లో కూడా మనకి కొన్ని హోమోజీనియస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటిని మనము మినరల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైమ్ స్టోన్ ఉంది. లైమ్ స్టోన్లో మనకి ఏంటి అంటే ఒక సింగిల్ మినరలే లభ్యమవుతూ ఉంటుంది అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద రాక్స్ మిగతా రాక్స్ ఏదైతే మనం చూసుకుంటామో మెజారిటీగా మనకి దాంట్లో సెవరల్ మినరల్స్ అంటే చాలా ఎక్కువ మోతాదులో మినరల్స్ అనేవి డిఫరెంట్ మినరల్స్ లభిస్తూ ఉంటాయి విత్ డిఫరెంట్ ప్రపోర్షన్స్లో మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్దో మనకి ఓవర్ 2000 మినరల్స్ని ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ దాంట్లో మనకి చాలా తక్కువగా అంటే కొన్ని రాక్స్లోనే మనకి చాలా ఎక్కువ మినరల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎలిమెంట్ ఒక మినరల్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో కాంబినేషన్ అనేది ఫామ్ అవ్వాలంటే అది ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఎలిమెంట్ అంటే మనకి కెమిస్ట్రీలో చూసుకుంటే అయితే మనకి 118 ఎలిమెంట్స్ వరకు ఉన్నాయి కదా. సో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఎట్సెట్రా. సో వీటి కాంబినేషన్తో మనకి మినరల్స్ ఫామ్ అవ్వడానికి ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ మనకి రిక్వైర్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దీనివల్లనే మనకి అంటే ఇలాంటి కాంబినేషన్ వల్ల మనకి డిఫరెంట్ కలర్ ఫామ్ అవ్వడం కానీ ఆ మినరల్ అండ్ అలాగే దాని యొక్క హార్డ్నెస్, లస్చర్ అంటే షైన్ ఎట్సెట్రా డిఫైన్ అయి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో మన జియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు మినరల్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి అసలు ఈ మినరల్స్ అసలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మినరల్స్ అనేవి మనకి డైరెక్ట్గా అవైలబుల్గా ఉండవు అన్నమాట. అవి ఓర్స్ నుంచి వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి మన ఎర్త్ క్రస్ట్లో మనకి మోస్ట్ అబండెంట్ మినరల్ ఏది అంటే అల్యూమినియం. సో ఆ అల్యూమినియం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఫస్ట్ బాక్సైట్ ఉంది కదా. సో ఆ బాక్సైట్ ఓర్ నుంచి మనము అల్యూమినియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా మనకి డైరెక్ట్గా మినరల్ అవైలబుల్గా లేకపోయినా కానీ ఆ బాక్సైట్ ఓర్ ఏదైతే ఉందో ఆ బాక్సైట్ ఓర్ని మనము శుద్ధి చేసి అంటే ప్రాసెసింగ్ చేసి దాంట్లో నుంచి మనకి అల్యూమినియం అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మినరల్స్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ఓర్స్. సో ఇక్కడ ఓర్ అంటే మనకి ఏం డెఫినేషన్ ఇస్తున్నారంటే an accumulation of any mineral mixed with other elements. అంటే ఏదైనా ఒక మినరల్
వేరే ఎలిమెంట్స్తో కలిపి మిక్స్ అయ్యి అది అలా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అనమాట, అంటే పెద్దగా అవుతూ ఉంటుంది. సో సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఆ ఓర్లో ఉన్న మినరల్ కంటెంట్ ఏదైతే ఉందో అది సఫిషియెంట్గా ఉండాలన్నమాట. అంటే అది సఫిషియెంట్ కాన్సన్ట్రేషన్లో ఉంటేనే మనకి ఎక్స్ట్రాక్షన్కి ఈజీగా అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకసారి మనకి మినరల్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మినరల్స్ అనేవి మనకి ఇక్కడ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మెటాలిక్ మినరల్స్, అంటే ఇక్కడ మనకి పేర్లోనే తెలుస్తుంది దీంట్లో ఒక మెటల్ ఉందని చెప్పేసి. నాన్ మెటాలిక్ మినరల్ అంటే మెటల్ లేని మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ మెటాలిక్ మినరల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ మినరల్స్. సో మెటాలిక్ మినరల్స్ అంటే ఏంటి, ఒక మెటల్ ఉండాలని చెప్పాం కదా. సో దీన్ని మళ్ళీ ఫర్దర్గా 3 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఫెర్రస్. ఫెర్రస్ అంటే మనకి దాంట్లో ఐరన్ కంటెంట్ ఉందని చెప్పేసి అర్థం అనమాట. సో మనకి దీంట్లో ఐరన్ ఓర్, మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ మనకి ఫెర్రస్ అంటే ఐరన్ సబ్స్టెన్స్ ఉందని చెప్పేసి అర్థం అనమాట. అండ్ ఇంకోటి ఏంటి మెటల్స్లో నాన్ ఫెర్రస్, అంటే దీంట్లో ఐరన్ లేనివి ఏంటి అంటే కాపర్, లెడ్, టిన్ అండ్ బాక్సైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రీషియస్ మినరల్స్. ప్రీషియస్ మినరల్స్ అంటే మనకు తెలుసు చాలా అరుదుగా అండ్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఉంటాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం, ఇవన్నీ మనకి మెటాలిక్ కేటగిరీలో వస్తాయి. నాన్ మెటాలిక్ మినరల్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే సాల్ట్ కానీ, పొటాష్, సల్ఫర్, లైమ్ స్టోన్ ఎట్సెట్రా, ఇవన్నీ నాన్ మెటాలిక్ మినరల్స్, అంటే దీంట్లో అసలు మెటల్ అనేది కలిగి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ మినరల్స్ తీసుకున్నట్లయితే మనకి కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. సో ఇవి ఎనర్జీ మినరల్స్ మనకి డైలీ మనకి యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇండస్ట్రీస్ ఎట్సెట్రాలో మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ మినరల్స్ అనేవి మనము మైనింగ్ ప్రాసెస్ ద్వారా మనకి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ మధ్య మనకి ఇంజనీరింగ్లో చూసుకున్నా కానీ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కాలేజెస్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి మినరల్ యొక్క ఏదైతే ఫార్మేషన్ ఆర్ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని బట్టే మనకి ఆ మినరల్ అనేది ఎంత ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అలాగే ఒకవేళ మరీ లోతుగా ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్ ఆ మినరల్స్, మనకి ఆ ఎక్స్ట్రాక్షన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మొత్తానికి ఆ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఆ కాస్ట్ని బేస్ చేసుకొని అండ్ అలాగే ఆ మినరల్స్ ఏ ఫామ్లో ఉన్నాయని చెప్పేసి చూసుకోవడానికి మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫార్మేషన్స్లో ఉంటాయి. సో ఆ ఫామ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం అనమాట. అసలు మినరల్స్ జనరల్గా ఏ ఫామ్లో ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి రాక్స్ ఉంటాయి కదా, రాళ్ళు. ఆ రాళ్ళు మనకి ఇగ్నియస్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్లో ఉన్న మినరల్స్ ఏ విధంగా ఉంటాయంటే అవి ఎక్కడ ఉంటాయంటే వాటి యొక్క క్రాక్స్లో కానీ, క్రెవిసెస్లో కానీ ఆర్ ఫాల్ట్స్ ఆర్ జాయింట్స్లో అవి లభించడం జరుగుతుంది. సో మనకి తక్కువ మోతాదులో లభించే వాటిని వెయిన్స్ అంటారు, అండ్ అలాగే లార్జ్ మోతాదులో లభించే వాటిని లోడ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చూసుకున్నట్లయితే ఆ మినరల్స్ మనకి లిక్విడ్, మాల్టన్ అండ్ గ్యాసెస్ ఫామ్స్లో నుంచి మన భూమి మీదకి ఎప్పుడైతే కింద నుంచి ప్రెషర్ వల్ల అవి పైకి నెట్టుకొని వస్తూ ఉంటాయో మన ఎర్త్ సర్ఫేస్ మీదకి, అప్పుడు మనకి లభిస్తాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత చిన్నగా అవే కూల్ అయిపోయి అవి సాలిడ్ లాగా మారిపోయి మనకి లభిస్తూ ఉంటాయి. సో మనకి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టిన్, కాపర్, జింక్ అండ్ లెడ్ ఇవన్నీ మనకి సేమ్ ఈ వెయిన్స్ అండ్ లోడ్స్ నుంచే మనకి ఆబ్టైన్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి రాక్స్లో ఇగ్నియస్, మెటమార్ఫిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో సెడిమెంటరీ రాక్స్ చూసుకున్నట్లయితే ఒకసారి మనకి ఆ మినరల్స్ అనేవి ఆ యొక్క బెడ్స్ మీద ఆర్ లేయర్స్ మీద మనకి అబ్టైన్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాము. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం కావద్దు, ఎందుకంటే ఈ ఇగ్నియస్ రాక్స్ ఏంటి, అసలు మెటామార్ఫిక్ రాక్స్ ఏంటి, సెడిమెంటరీ రాక్స్, ఇవన్నీ ఏంటంటే మన భూమి మీద లభించే రాక్స్ అనమాట, అంటే రాళ్ళు. సో ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటి అంటే మనకి అందరికీ తెలుసు మనకి లావా మన భూమిలో నుంచి బయటికి ఎరెప్ట్ అవుతుందని చెప్పేసి. సో ఆ లావా ఆ విధంగా ఎరెప్ట్ అయిపోయి దాన్ని బయటకు వచ్చేసిన తర్వాత నార్మల్ ప్రాసెస్ ద్వారా కూలింగ్ అయిపోయిన తర్వాత
మనకి అది గట్టిగా ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఆ గట్టిగా ఫామ్ అయ్యే రాక్ని మనము ఇగ్నియస్ రాక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటి? సెడిమెంట్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ ఏమవుతుందంటే మనకి గాలి ద్వారా కానీ లేకపోతే ఓషియన్స్లో కానీ అవి ఆ ఫోర్స్ వల్ల ముందుకు మూవ్ అయిపోయి ఒక దగ్గర డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న వాటర్ని ఏదైతే అవి లూజ్ అయిపోయి గట్టిగా ఒక రాక్ లాగా ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. సో దాన్నే సెడిమెంటరీ రాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదే సెడిమెంటరీ రాక్ని మనము కొంచెం హీట్ అండ్ ప్రెషర్ వల్ల మనకి ఇంకో రాక్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనము మెటామార్ఫిక్ రాక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఒకసారి మీరు కూడా గూగుల్ చేయండి, ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ గురించి ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంటుంది అనమాట. సో ఈ రాక్స్లో మనకి లభించే మినరల్స్ గురించే వాడు ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నాడు. సో ఈ సెడిమెంటరీ రాక్స్లో మనం చూస్తున్నట్లయితే కోల్ అండ్ సమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఐరన్ ఓర్ ఏదైతే ఉందో ఇవి లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైంలో మనకి గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్కి లోనయ్యి మనకి అవి కోల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది అన్నమాట. సో అందుకే మనకి సింగరేణి కాలనీస్ ఏవైతే ఉంటాయో అక్కడ అండర్ గ్రౌండ్లో చాలా డీప్గా వాళ్ళు డిగ్ చేసి మనకి కోల్ అనేది బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సెడిమెంటరీ మినరల్స్కి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే జిప్సమ్, పొటాష్ సాల్ట్ అండ్ సోడియం సాల్ట్. సో ఇవి ఎవాపరేషన్ ప్రాసెస్ ద్వారా మనకి యారిడ్ రీజన్స్ లైక్ డెజర్ట్ ఏరియాస్ కానీ అక్కడ మనకి డెజర్ట్ అండ్ సెమీ డెజర్ట్ ఏరియాస్లో లభిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకి ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే ఇగ్నియస్, సెడిమెంటరీ అండ్ మెటామార్ఫిక్ రాక్సే కాకుండా కొన్ని ఏంటంటే రాక్స్ బాగా డీకంపోజిషన్ అయిపోయి అండ్ దాంట్లో ఉన్న సాల్యుబుల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయి తర్వాత ఒక మాస్ లాగా ఫామ్ అవడం జరుగుతుంది అనమాట. ఒక వెదర్డ్ మాస్ లాగా ఫామ్ అవడం జరుగుతుంది. దాంట్లో మనకి ఓర్స్ అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ బాక్సైట్. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రీవియస్ చాప్టర్స్లో మనకి అలూవియల్ సాయిల్ గురించి చెప్పుకున్నాం కదా. సో మనకి అలూవియల్ ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో అవి మనకి అలూవియల్ వ్యాలీ ఫ్లోర్స్ దగ్గర కానీ బేస్ ఆఫ్ ద హిల్స్ దగ్గర కానీ మనకి అవి లభ్యమవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని మనము ప్లేసర్ డిపాజిట్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము. అండ్ జనరల్గా ఈ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఇవి వాటర్తో కరోడ్ కాకుండా అదే విధంగా లభిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, టిన్ అండ్ ప్లాటినం ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా మన భూమి మీద మినరల్స్ ఎక్కడ లభిస్తున్నాయి అంటే ఇప్పుడు దాకా మనం గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఓషియానిక్ వాటర్స్ అంటే ఓషియన్స్లో కూడా మనకి చాలా వ్యాస్ట్ క్వాంటిటీస్లో మనకి మినరల్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. సో అలా మనకి లభించే మినరల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే కామన్ సాల్ట్ కానీ మెగ్నీషియం, బ్రోమైన్ ఎట్సెట్రా మనకి ఓషన్ వాటర్స్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అండ్ ఓషన్ బెడ్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ మ్యాంగనీస్ నాడ్యూల్స్ మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను మనకి ర్యాట్ హోల్ మైనింగ్. సో ర్యాట్ హోల్ మైనింగ్ ఏంటంటే జనరల్గా చాలా డేంజర్ ఫ్రెండ్స్. అది మనకి రీసెంట్గా 2020 or 19లోనే మనకి ఇండియాలో ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తూ చాలామంది ఇరుక్కోవడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక కొండ అనుకోండి. సో దీని లోపల మనకి మినరల్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న హోల్ పెట్టేసి ఆ హోల్ త్రూ జనరల్గా చిన్న పిల్లల్ని వాళ్ళని పంపిస్తూ ఉంటారు. సో లోపలికి వెళ్ళి ఆ మినరల్స్ని డిక్ చేయడం ఆ విధంగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా కొన్ని హోల్స్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది వెళ్ళిన తర్వాత డిగ్ చేస్తున్న క్రమంలో ఇది కూలిపోవడం జరుగుతుంది. కూలిపోయి వాళ్ళు ఇక్కడే ఇరుక్కుపోయి అండ్ వాళ్ళకి ఆక్సిజన్ సప్లై లేక సఫకేషన్ వల్ల చనిపోతూ ఉంటారు. సో ఇది ర్యాట్ హోల్ మైనింగ్. సో మన ఇండియాలో మనకి మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి కొన్ని పర్మిషన్స్ అనేవి మనకి కావాల్సి ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే మన ఇండియాలో మినరల్స్ అనేది నేషనలైజ్ చేశారు కాబట్టి సో పర్మిషన్స్ అనేవి కంపల్సరీ అనమాట. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో తీసుకున్నట్లయితే మినరల్స్ ఆర్ ఓన్డ్ బై ఇండివిజువల్స్ ఆర్ కమ్యూనిటీస్.
అంటే కొంతమంది ఇండివిజువల్స్ అంటే పర్సన్స్ అండ్ అలాగే కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఆ మినరల్స్ని కలిగి ఉంటారనమాట వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో అండ్ వాళ్ళే డిగ్గింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో సో ఈ విధంగా మనం కొన్ని నార్త్ ఈస్ట్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే మేఘాలయలో కోల్ డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఐరన్ ఓర్ కూడా దాంతోపాటుగా లైమ్ స్టోన్ అండ్ డోలమైట్ కూడా ఎట్సెట్రా ఇంకా లభిస్తున్నాయని చెప్పేసి అంటున్నాను అనమాట. సో కోల్ మైనింగ్ ఇన్ జోవాయ్ చిరపుంజి ఇస్ డన్ బై ఫ్యామిలీ మెంబర్స్. సో చూడండి ఇక్కడ మనకి మెషిన్ పవర్ ఏమి యూజ్ చేయకోకుండా జస్ట్ మ్యాన్ పవరే యూజ్ చేసుకొని వీళ్ళు మైనింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎలాగా ఒక లాంగ్ నారో టనల్ని ఫామ్ చేసుకొని మోస్ట్లీ ఎవరైతే ఆ టనల్స్లో సరిపోయే వాళ్ళని పిల్లలు అండ్ అలాగే యంగ్ టీనేజర్స్ వాళ్ళని వాళ్ళు పిలిపించుకొని మైనింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీన్నే ర్యాట్ హోల్ మైనింగ్. మనందరికీ తెలుసు ర్యాట్స్ అనేవి మన భూమిలో హోల్స్ చేసి అవి జీవనం సాగిస్తూ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఆ ర్యాట్ హోల్ మైనింగ్ అనేది మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే అది ఇల్లీగల్ అని చెప్పేసి చెప్పింది అనమాట. సచ్ యాక్టివిటీస్ అలా చేయకూడదు అండ్ ఇవి ఇల్లీగల్ అని చెప్పేసి చెప్పింది అండ్ ఇవి ఇవి ఎలాగైనా స్టాప్ చేయాలని చెప్పేసి మనకి ఎన్జిటి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా అదే ప్రాసెస్ని చేసి చాలామంది చనిపోతూ ఉంటారు అన్నమాట ఆ హోల్స్లో. సో మైనింగ్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓపెన్ పిట్ మైనింగ్ కానీ, ఇందాక చూసుకున్న ర్యాట్ హోల్ మైనింగ్ కానీ, క్వారీస్ కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్ మైనింగ్ కానీ. సో ఈ విధంగా ఉంటాయి మనకి ఫర్దర్గా మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇండియా వచ్చేసి మనకి ఫార్చునేట్గా చాలా రిచ్ అండ్ వేరియడ్ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇవి ఒకటే ఏరియాలో అంటే లైక్ అన్నీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాలేదన్నమాట. ఇవి ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ చాలా ఎక్కువగా లభించడం జరుగుతుంది అండ్ ఇవి అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. మనం ప్రీవియస్ చాప్టర్స్లో కూడా వాటిని చూసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి పెనిన్సులర్ రీజన్ ఏదైతే ఉందో ఆ పెనిన్సులర్ రీజన్లో మనకి ఎక్కువగా కోల్, మెటాలిక్ మినరల్స్, మైకా అండ్ మెనీ అదర్ నాన్ మెటాలిక్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనకి సెడిమెంటరీ రాక్స్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఫ్లాంక్స్ ఆఫ్ ద పెనిన్సులాలో చూసుకున్నట్లయితే మనకి లైక్ గుజరాత్ అండ్ అస్సాంలో మనకి మోస్ట్ ఆఫ్ ద పెట్రోలియం డిపాజిట్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే రాజస్థాన్లో చూసుకున్నట్లయితే మనకి మెనీ నాన్ ఫెర్రస్ మినరల్స్. సో ఈ విధంగా మనకి ఇండియాలో అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయినాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ వేరియేషన్ జనరల్గా ఎందుకు అంటే మెయిన్గా మన ఇండియా యొక్క జియోలాజికల్ స్ట్రక్చర్, ప్రాసెసెస్ అండ్ టైం వల్ల మనకి వేరే మినరల్స్ అనేది ఫామ్ అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న మినరల్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ రిమెంబర్ దట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్ ఇన్ ద ఓర్. సో ఆ ఓర్లో ఉన్న మినరల్ కాన్సన్ట్రేషన్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి ఎంత ఈజీగా ఉంటుంది అండ్ అలాగే అది మార్కెట్స్లో ఎంత క్లోజ్గా మనకి రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే దాని యొక్క ఎకనామిక్ వయబిలిటీ కూడా దాని మీదనే డిపెండ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్లయితే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ప్లాటినం కానీ ఇవన్నీ మనకి చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి కాబట్టి అండ్ అలాగే అంటే వాటి ఎక్స్ట్రాక్షన్కి చాలా టైం పడుతుంది అండ్ అలాగే వాటిని ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అండ్ అలాగే ఖర్చుతో కూడిన పని కాబట్టి వాటి యొక్క మనకి ప్రైస్ చూసుకున్నా కానీ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మార్కెట్లో. సో ఇందాక మనం ఒక టేబుల్ చూసాం కదా మినరల్స్ టైప్స్ గురించి. సో మినరల్స్ ఆర్ మెటాలిక్, నాన్ మెటాలిక్ అండ్ ఎనర్జీ మినరల్స్. సో మెటాలిక్ మినరల్స్లో ఫెర్రస్ గురించి ఇచ్చారు కదా ఇక్కడ. సో ఆ ఫెర్రస్ మినరల్స్ గురించి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మెటాలిక్ మినరల్స్లో మనకి తీసుకున్నట్లయితే దాంట్లో ఆల్మోస్ట్ 3/4 మనకి చూసుకున్నట్లయితే ఫెర్రస్ మినరల్సే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో ఏదైతే మన ఇండియాలో ఉన్న మెటలర్జికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇవన్నీ ఈ మెటాలిక్ మినరల్స్లో వీటి మీదనే డిపెండ్ అయి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అండ్ ఇండియా కూడా
మన ఇంటర్నల్గా ఎంతైతే మనకి ఫెర్రస్ మినరల్స్ యూజ్ అవుతాయో అవి ఉంచుకొని మిగతావి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ కంట్రీస్కి. సో ఇక్కడ మనకి ఐరన్ ఓర్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఐరన్ ఓర్ అనేది మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఒక బ్యాక్ బోన్ అని చెప్పేసి చెప్తున్నారు, అండ్ ఇది ఒక బేసిక్ మినరల్ కూడా. సో సో ఇండియాలో మనకి ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఓర్ అనేది లభిస్తుంది. అండ్ అలాగే దాంట్లో మనకి మ్యాగ్నెటైట్ ఈజ్ ద ఫైనెస్ట్ ఓర్ విత్ 70% ఆఫ్ ద మనకి ఐరన్ కంటెంట్ అనేది దాంట్లో ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఏదైతే మనకి ఐరన్ లభిస్తుందో దాంట్లో ఫైనెస్ట్ ఐరన్ ఏది అంటే మ్యాగ్నెటైట్, ఎందుకంటే దాంట్లో 70% ఆఫ్ ద ఐరన్ కంటెంట్ మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ అండ్ ఎస్పెషల్లీ వాల్యుబుల్ ఇన్ ద ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ. సో మనకి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీలో మనకి చాలా ఎక్కువగా యూజ్ అయ్యేది ఏది అంటే ఈ మ్యాగ్నెటైట్. సో మ్యాగ్నెటైట్ తర్వాత నెక్స్ట్ దానికన్నా కొంచెం తక్కువ ఉన్న కంటెంట్ ఏది అంటే హెమటైట్. సో హెమటైట్ మనకి కొంచెం క్వాలిటీ విషయంగా తక్కువ ఉన్నా కానీ మనకి క్వాంటిటీ విషయంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే మనకి ఇది అరౌండ్ 50 to 60% మనకి మార్కెట్ లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఐరన్ ఓర్ మనకి 2016-17లో స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే 52% ఒడిశా, 16% ఛత్తీస్గఢ్, 14% కర్ణాటక, 11% జార్ఖండ్ అండ్ 7% అదర్ స్టేట్స్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఒక ఐరన్ ఓర్ మైన్ ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి ద మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియాలో మనకి మేజర్గా ఐరన్ ఓర్ బెల్ట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒడిశా, జార్ఖండ్ బెల్ట్. అందుకే ఇందాక మనకి ఒడిశా చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఐరన్ ఓర్ అనేది లభించడం జరిగింది కదా. సో ఇన్ ఒడిశా హై గ్రేడ్ హెమటైట్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ బాదం పహార్ మైన్స్ అంట. సో ఆ బాదం పహార్ మైన్స్ మనకి మయూర్భంజ్ అండ్ కెందుజార్ డిస్ట్రిక్ట్స్లో ఒడిశాలో మనకి లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మనకి సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఏదైతే జార్ఖండ్లో ఉందో అక్కడ కూడా మనకి గోవా అండ్ నవముందిలో కూడా లభిస్తుందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి దుర్గ్, బస్తర్ అండ్ చంద్రపూర్ బెల్ట్లో కూడా మనకి ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో ఉన్న ఏరియాస్లో లభిస్తుంది. అక్కడ కూడా మనకి హై గ్రేడ్ హెమటైట్ అనేది లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఏరియాస్ నుంచి లభించే మనకి ఐరన్ ఓర్ మనకి జపాన్ అండ్ సౌత్ కొరియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు త్రూ విశాఖపట్నం పోర్ట్ అని చెప్పేసి నెక్స్ట్ అంటున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న బెల్లారి, చిత్రదుర్గ అండ్ చిక్కమగళూరు, తుమకూరు బెల్ట్లో కూడా లభిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ కుంద్రేముఖ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వెస్టర్న్ ఘాట్స్లో అవి 100% అక్కడి నుంచి ఎక్స్పోర్టేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే కుంద్రేముఖ్ డిపాజిట్స్ ఆర్ నోన్ టు బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు ఇక్కడ. సో కర్ణాటకలో ఉన్న కుంద్రేముఖ్ డిపాజిట్స్ మన వరల్డ్లోనే లార్జెస్ట్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. ద ఓర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ యాజ్ స్లర్రీ త్రూ ఏ పైప్ లైన్ టు ఏ పోర్ట్ నియర్ మంగళూరు. సో మంగళూరు పోర్ట్కి అది ఒక పైప్ లైన్ ద్వారా తరలించడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, గోవా బెల్ట్, ఇవి మర్మగోవా పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాంగనీస్. సో మ్యాంగనీస్ మనకి ఎక్కువగా స్టీల్ అండ్ ఫెర్రో మ్యాంగనీస్ అలాయ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో నియర్లీ 10 kgs ఆఫ్ మ్యాంగనీస్ ఈజ్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ 1 ton ఆఫ్ స్టీల్. సో చూడండి ఇక్కడ మనకి 1 ton ఆఫ్ స్టీల్ని మనం తయారు చేయడానికి 10 kgs ఆఫ్ మ్యాంగనీస్ రిక్వైర్ అనేది ఉంటుంది. సో 2016-17లో చూసుకున్నట్లయితే మనకి మధ్యప్రదేశ్లో 27%, మహారాష్ట్ర 25% అండ్ ఒడిశా ఆల్మోస్ట్ ఈ మూడు దగ్గరే ఉన్నాయి మ్యాంగనీస్ ప్రొడక్షన్లో. సో ఇవి ఇందాక చూసిన మన ఫెర్రస్ మినరల్స్ ఫ్రెండ్స్. సో
ఇక్కడ టేబుల్లో ఇచ్చారు కదా మనకి మినరల్స్లో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ అండ్ ఎనర్జీలో మనం ఫెరస్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఫెరస్ గురించి డిస్కస్ చేద్దాం.